తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. శ్వేతపత్రాలపై అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ క్రమంలోనే ఈ రోజు విద్యుత్ రంగం శ్వేతపత్రంపై అసెంబ్లీలో చర్చ జరగబోతుంది. అలానే సాగునీటి ప్రాజెక్టులపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతోంది. నిన్న అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణలో అప్పులపై శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్ వైఫల్యం కారణంగానే దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పుల సంక్షోభంలో కూరుకుపోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక 10 ఏళ్లలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందు పెట్టామని అన్నారు. కొన్ని వాస్తవాలు కఠోరమైనవన్న సీఎం రేవంత్ శ్వేతపత్రం ఎవరినో కించపరచడానికో అవమానించడానికో కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలను ఎగగొట్టడానికి కాదని సీఎం స్పష్టం చేశారు. వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు ఈ శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. లోని నివేదిక ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం పెట్టి ఇచ్చారని, ప్రతిపక్షాలకు ఏమైనా అపోహలు ఉంటే తొలగించుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధానిని కలిసేందుకు కిషన్ రెడ్డికి ఫోన్ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్నో కలలు, ఎన్నో ఆశలు, ఎన్నో ఆకాంక్షలతో ప్రత్యేక రాష్ట్రం కావాలని, ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవితాలన్నీ కూడా మార్పు చెందాలని, నిధులు, నీళ్లు, నియామకాలు ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, అందులో అందరూ అభివృద్ధి చెందాలనేటువంటి ఆశతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక దశాబ్ద కాలం పాలన చేసినటువంటి గత ప్రభుత్వం తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర వనరుల్ని, ఆర్థిక వనరుల్ని, సహజ వనరుల్ని, మానవ వనరుల్ని అన్నింటినీ కూడా అనుకున్న లక్ష్యాల దిశలో నడిపించకపోవడం కన్న కలలన్నీ కూడా కళ్ళలుగానే మిగిలిపోయాయి. ఈరోజు ఆర్థిక పరిస్థితిని ఒకసారి చూస్తే చివరికి రోజువారీ ఖర్చులకు కూడా వేస్ అండ్ మీన్స్ ద్వారానో, ఓడి ద్వారానో డబ్బులు తెచ్చుకొని పాలన చేసుకోవాల్సినటువంటి దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఉంది. ఇటువంటి తెలంగాణ అసెంబ్లీ వాడివేడిగా జరుగుతోంది. అయితే ఇవాళ విద్యుత్ శ్వేతపత్రంపై అయితే చర్చ జరగబోతోంది. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సాదిక్ చెప్పండి. మనం చూస్తున్నాము, నిన్న అయితే శ్వేతపత్రాల మీద చర్చ జరిగింది. ఇవాళ విద్యుత్ శ్వేతపత్రం మీద అయితే చర్చ జరగబోతున్నట్టు తెలుస్తోంది. సో ఇవాళ ఏ అంశాల మీద ఎక్కువగా చర్చించే అవకాశం ఉందనుకోవచ్చు సాదిక్? మరికాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతుంది. ఈరోజు 6వ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం అంటే 11 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ అసెంబ్లీ సమావేశంలో విద్యుత్ శాఖ పైన పూర్తి స్థాయిలో కూడా శ్వేతపత్రం విడుదల చేయనుంది ప్రభుత్వం. గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల విద్యుత్ సంస్థలు ఎట్లా దిగజారిపోయాయి, అప్పుల కూబిలోకి ఎలా వెళ్ళాయని పైన కూడా ప్రభుత్వం అయితే శ్వేతపత్రం విడుదల చేయబోతుంది. ఇప్పటికే గవర్నర్ ప్రసంగంలో మనకు 81,516 కోట్లు అంటే 81,516 కోట్ల వరకు అంటే దాదాపు 1,00,000 కోట్ల వరకు కూడా నష్టాల్లో విద్యుత్ సంస్థలు ఉన్నాయి. అంతేకాకుండా మనకు 50,275 కోట్ల మేరకు నష్టాల్లో ఉన్నాయి. సో డిస్కంలు పూర్తి స్థాయిలో కూడా నిర్వీర్యమైపోయి మొత్తం తెలంగాణ రాష్ట్రం రాకముందుకు విద్యుత్ ఉండేది. ఆ తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన 2014 నుంచి వెళ్ళి ఇప్పుడు 23 వరకు జరుగుతున్నటువంటి విద్యుత్తు సంబంధించిన కొనుగోలు వ్యవహారం కానీ, గత రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కానీ, అదేవిధంగా బకాయిలకు సంబంధించిన అంశాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ శ్వేతపత్రంలో విడుదల చేయనుంది ప్రభుత్వం. ప్రధానంగా మనకు ఆర్థిక శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత అత్యంత కీలకమైనటువంటి రంగం విద్యుత్ రంగం ద్వారానే రాష్ట్రంలో ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. ఉత్పత్తి ద్వారా ప్రజల యొక్క ఆదాయము, అదేవిధంగా ఆ ఫ్యాక్టరీస్ ద్వారా వచ్చేటువంటి అంతా కూడా సర్క్యులేట్ అవుతుంది. సో
విద్యుత్ అన్నది చాలా కీలకమైన అంశం. 2014 తర్వాత విద్యుత్ పైన ఫోకస్ పెట్టినటువంటి గత ప్రభుత్వాలు అది రాష్ట్రంలో ఉన్నటువంటి థర్మల్ కానీ హైడల్ సంబంధించిన విద్యుత్తును అంటే విద్యుత్తును ఉత్పత్తి చేయకుండా ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి భారీ స్థాయిలో కూడా విద్యుత్ కొనుగోలు చేసిందన్న విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వెళ్ళి ఆరోపిస్తుంది. ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు. తద్వారా కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దానిపైన అంటే పీక్ అవర్స్లో కూడా ఎక్కువ మోతాదులో ప్రైవేట్ సెక్టర్స్ నుంచి వెళ్ళి కొనుగోలు చేసి తద్వారా ఎక్కువగా బకాయిలు పడ్డటువంటి సందర్భం ఉన్నది. సో ఈ యొక్క విద్యుత్ కార్పొరేషన్ను పూర్తి స్థాయిలో కూడా గత ప్రభుత్వాలు అంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఇది జరిగింది. దీన్ని రెక్టిఫై చేయడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనిపైన అయితే ఈరోజు ప్రభుత్వం అయితే శ్వేతపత్రం విడుదల చేయబోతుంది. ప్రస్తుతం అయితే మనకు విద్యుత్ శాఖలో 81,516 కోట్ల మేరకు అది అప్పుల్లో కూరుకుపోయింది. అది డిస్కమ్లంటే అప్పుల్లో ఉన్నది. అంతేకాకుండా 50,275 కోట్ల వరకు నష్టాల్లో ఉంది. ఈ నష్టాలు ఎందుకు వచ్చాయి, అదేవిధంగా ఈ అప్పులు ఏ విధంగా ఉన్నాయి, గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల విద్యుత్ సంగమం ఏ విధంగా ఉండబోతుందని కూడా ప్రభుత్వం అయితే చెప్పబోతుంది. ఇప్పటికే 24 గంటలు కరెంటు ఇస్తున్నామని చెప్పేసి గత ప్రభుత్వాలు ఎన్నికల్లో ప్రచారంగా చేసుకుంది. కానీ వాస్తవంగా 12 గంటలు మాత్రమే ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఉంది. అది కూడా సరైన టైంలో రాలేదన్న విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రారంభిస్తుంది. ఎందుకంటే విద్యుత్ సబ్స్టేషన్లో కూడా లాగ్ బుక్లు ఎత్తుకపోయిన ఘనత కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించిన హయాంలో జరిగింది. సో లాగ్ బుక్లో మొత్తం ఎంత విద్యుత్ సరఫరా చేస్తున్నారు, ఎన్ని ఫేస్లు ఇస్తున్నారు, దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఉండేది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే విద్యుత్ సంబంధించిన అంశాలపైన లేవెత్తుందో అప్పటి నుంచి కూడా విద్యుత్ సబ్స్టేషన్లో ఉన్నటువంటి లాగ్ బుక్లు ఎత్తుకెళ్ళి డిస్కమ్లకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు అప్పచెప్పడం, ఆ తర్వాత ప్రగతి భవన్కు అప్పచెప్పడం ఏంటని కూడా ప్రశ్నించిన సందర్భం ఉంది. మనకు నల్గొండ జిల్లాలో మనకు కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకంగా సబ్స్టేషన్లో ముట్టడి చేసి లాగ్ బుక్లు చూస్తే అసలు 5 నుంచి 6 గంటలు తప్ప మిగతా కరెంటు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ 24 గంటలు కరెంటు ఇస్తున్నామని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది. ఇది పూర్తిగా అవాస్తవమని కూడా ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే డెఫినెట్గా 24 గంటలు కరెంటు మేము ఉచితంగా ఇస్తాము రైతులకు అని కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తుంది. అంతేకాకుండా 9 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిన ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందని కూడా స్పష్టం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల డిస్కమ్లు ఎంత నష్టాల్లో కూరుకుపోయాయి. మనకి ఇప్పటిదాకా చెప్పినట్టుగా 81,000 కోట్ల వరకు పైగా నష్టాల్లో ఉండగా, అదేవిధంగా అప్పుల్లో కూరుకుపోయి ఉండగా మరో 50,000 కోట్ల పైగా కూడా నష్టాల్లో చవి చూస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఏ విధమైనటువంటి విద్యుత్ సంక్షోభం తలెత్తబోతుంది, దాన్ని ఎట్లా రెక్టిఫై చేయబోతుందని కూడా ప్రజలకు చెప్పేందుగానే ఈ యొక్క శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్టుగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో దీనిపైన వాడివేడ చర్చ జరిగే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి ఆల్రెడీ ఇప్పుడు గెలిచి ఉన్నారు కనుక ఆయన సమక్షంలోనే ఆయన యొక్క దాంతో విద్యుత్ కొనుగోలు థర్మల్ నుంచి ఎంత విద్యుత్ ఉత్పత్తి చేశారు రాష్ట్రంలో, అదేవిధంగా హైడల్ నుంచి ఎంత ఉత్పత్తి చేశారు, కొత్తగా పెట్టినటువంటి భద్రాద్రి కానీ యాదాద్రికి సంబంధించినటువంటి విద్యుత్ నుంచి ఎంత ప్రొడక్టివిటీ చేశారు, దానికి ఎంత ఖర్చు పెట్టారో సంబంధించిన దానిపైన కూడా ఎన్ని మెగావాట్స్ సంబంధించిన ఉత్పత్తి చేశారు, బయట రాష్ట్రం నుంచి ఎంత కొనుగోలు చేశారు, ఇతర ప్రైవేట్ దారుల నుంచి ఎంత కొనుగోలు చేశారు, ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, తద్వారా ఎంత నష్టాల్లో వచ్చిందానిపైన పూర్తి స్థాయిలో అయితే ప్రభుత్వం అయితే గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్వాహకాన్ని ఎండగట్టే ప్రయత్నం మాత్రం చేయబోతుంది. ఈ రోజు కూడా కరెంటు వార్ అన్నది ఈ రోజు సభలో జరిగే అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ సాత్విక్.